అందరికీ నమస్తే. నేను మీ హరిబాబు సార్ని. డిఎస్సికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి ఉచిత గైడెన్స్ ప్రోగ్రాంకు స్వాగతం. మిత్రులారా, సమయం 250 రోజులు ఉంది. మీరు దీర్ఘంగా ఆలోచన చేస్తే నేను చెప్పింది కరెక్ట్గా సరిపోతుంది. అదే డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. మరి ఈ సందర్భంలో గతంలో 20 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మీకు వచ్చింది. అవకాశం ఏంటంటారా? అక్టోబర్ 15వ తేదీన నోటిఫికేషన్ ఇస్తానని ఇప్పుడే చెప్పడం, ఇదే గొప్ప అవకాశంగా భావించండి. పోస్టులు ఎక్కువైనా తక్కువైనా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే తక్కువ ఒకవేళ ఇచ్చారనుకో, గతంలో ఇచ్చినటువంటి పోస్టులు ఏదో చిన్న పొరపాటు చేతనే కదా ఇప్పుడు మనం జాబ్ మిస్ చేసుకున్నాం, ఆ తప్పు ఇప్పుడు చేయొద్దు. తక్కువగా పోస్టులు ఉన్నాయని మీరు కానీ దాన్ని పక్కన పెడితే ఎవరో ఒకరు వచ్చి ఆ పోస్టులు సాధించేస్తున్నారనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదే డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. ఒక ప్రణాళిక చెప్తాను. ఇంటి దగ్గరుండి కూడా చదువుకోవడానికి సరిపోయేటటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను. ఇక్కడ మీరు గమనించండి, కేస్ స్టడీ, సెల్ఫ్ కేస్ స్టడీకి సంబంధించినటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాన్ని మీ దగ్గరికి తీసుకుని వస్తాను. దాదాపుగా ఇప్పుడు చూడండి ఎంతమంది కేస్ స్టడీలు నా దగ్గర ఉన్నాయో చూడండి. దాదాపుగా 300 మంది పైన కేస్ స్టడీలు చేశాం. అందులో ప్రతి ఒక్కరు యొక్క కేస్ స్టడీలో ఈ 10 ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? ఈ 10 ప్రశ్నల గురించి నేను వివరిస్తాను. 250 రోజులు మీకు చాలా తక్కువగా ఉంది. అయినా 100% ఈ రోజు నుంచి అనుకుంటే జాబ్ సాధించవచ్చు. ఇప్పుడు ఈ ఒక కేస్ స్టడీ చూడండి. ఈ కేస్ స్టడీ ఎంత అద్భుతంగా రాసుకుని ఉన్నారు, ఎంత ప్లాన్ ఆఫ్ యాక్షన్తో రాస్తున్నారు, దీన్ని కరెక్షన్ చేసిన విధానం అంత అద్భుతంగా, ప్రతిరోజు మార్కులు ర్యాంకులతో ఏ రకంగా మనం వేసుకున్నారో ఒకసారి గమనించండి. అదే రకంగా ఇది చూడండి ఒకసారి. వీళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత అద్భుతంగా రాసుకుని ఉన్నారు. వీళ్ళు ఒకసారి ఈ టైం టేబుల్ చూడండి, ఎంత నీట్గా ఇక్కడ ఇందేటటువంటి ఈ టేబుల్ అన్నింటినీ కూడా ఇందులో వేసి 100% జాబ్ సాధించేటట్లుగా ప్లాన్ చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లో ఉండి కూడా దీన్ని సాధించుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఎక్కడ డ్రాబ్యాక్ అవసరం లేదు. కాకపోతే ఇక్కడ నా దగ్గర ఉన్నప్పుడు నేను అనుక్షణం ప్రతిరోజు మిమ్మల్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాను. 250 రోజులు మీకుంది. అది గ్రూప్ 2 తీసుకో, డిఎస్సికి తీసుకో. సబ్జెక్టు చాలా ఎక్కువ ఉన్నాయి, చదవాల్సింది చాలా ఎక్కువ ఉంది. చదివిన దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలా. 1000 మంది పరీక్ష రాస్తున్నారంటే అక్కడ మనకు చూస్తే 10 పోస్టులు కూడా లేవు. ఇది సార్వత్రీకరణగా నేను చెప్తున్నాను. మరి ఆ పోస్టు మీరు సాధించడానికి 100% అర్హత ఉంది. అయితే ఏం చేయాలి? 3 రివిజన్లలో దాన్ని కంప్లీట్ చేసుకునేటట్లుగా చేయాలి. పరీక్షలు విపరీతంగా రాయాలి. కఠినమైనటువంటి సెక్షన్ ఉండాలి. ఇన్ని పరీక్షలు రాయాలి. ఇంకా దీన్ని మళ్ళీ రివిజన్ చేయాలి. అందుకే నేను 250 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చాను. ఇక్కడ చూసారా? 250 రోజులు పటిష్టమైన ప్రణాళిక. టెట్ హెచ్జిటికి సంబంధించినటువంటి జాబ్ గ్యారంటీ లేదా ఫీజు రీఫండ్ అనేది తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఫీజు రీఫండ్ అనేటటువంటి మాట వాడిందంటే ఎంత ధైర్యం ఉండాలో ఒకసారి ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. అందుకే ఈ 250 రోజులు మీరు కూడా ఇంట్లో ఉండి సాధించుకోవచ్చు. కానీ పర్యవేక్షణ ఉన్నప్పుడు, అర్జునుడు చాలా వీరుడు, అతను కూడా ఒక గురువు అవసరం వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. అతను కూడా ఒక మార్గదర్శకత్వం ఉండేటటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు అవసరం వచ్చాడు. అదేవిధంగా మీరు ఇంట్లో కూర్చొని కూడా దీన్ని సాధించుకోవచ్చు. అయితే ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు వేస్తున్నారు అనేటువంటిది చాలా చాలా కీలకంగా ఉంటుంది. అన్నీ చదివినట్లుగానే ఉంటాయి, ఎగ్జామ్ హాల్లో తప్పు పెట్టేస్తాం. దీని కారణాలు ఏంటి? చాలామంది అడుగుతూ ఉంటారు. దీని కారణాలు ఏంటి? చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేయలేకపోవడమే. రివిజన్ చేసిన సబ్జెక్టు ఒకవేళ ఉంటే దాన్ని ఎలా ప్రశ్నల సరళిలోకి అనుకూలంగా మీరు పెట్టాలి అనేటటువంటి చిన్న తప్పులు చేయడమే. ఇవన్నీ కూడా మనం కనిపిస్తూ ఉంటాయి. ఈ 250 రోజుల్లో 120 రోజులు ఫస్ట్ రివిజన్ కింద సబ్జెక్ట్ చదవండి, వినండి. ఆ తర్వాత ఒక 60 రోజులు కేటాయించుకుని 2వ రివిజన్ చేయండి. ఇప్పుడు టైం ఉంది కాబట్టి. ఇప్పుడు లోటుపాట్లు అన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పటికే దాదాపుగా మీరు ఒక 300 డైలీ టెస్టులు రాసుకుంటారు, తక్కువ ఇంచుమించు. 3వ రివిజన్లో రివిజన్ టెస్టులు రాయండి. 100% చదివింది మీరు గుర్తుపెట్టగలరు. ఎక్కడ తప్పు జరుగుతుందో ఆలోచన చేయగలరు. 1000 కన్నా ఎక్కువ ఉద్యోగాలు సాధించాం కదా గత డిఎస్సిలో మనం. అదే గ్రూప్ 2లో అయితే 4 పోస్టులు మనము అట్ ఏ టైము సాధించేటట్లుగా మనం చేసుకున్నాం కదా. మరి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకు మనం ఇతరులపైన చేయలేమనేటటువంటి ఆలోచనతోనే మీ దగ్గరకు వచ్చాను. మొదటగా మీరు స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు, ఇప్పుడు 27వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అని చెప్పాం. ఒక రోజు అటు ఇటు జరుగుతూ ఉంటుంది. మొదటి రోజు వచ్చిన రోజే నేను ఏం చేస్తానంటే ఈ కేస్ స్టడీ బుక్ ఇస్తాను. ఇది ఇంకొకరిది. ఈ కేస్ స్టడీలో మీ గురించి 10 ప్రశ్నలు ఇస్తాను. ఆ 10 ప్రశ్నలు చాలా చక్కగా మీరు రాసుకోవాలి. మొదటి ప్రశ్న మీ గురించి పూర్తి వివరాలు. రెండో ప్రశ్న మీ లక్ష్యం ఏంటి? నువ్వు హెచ్జిటీనా గ్రూప్ 2నా? గ్రూప్ 2 కూడా డైలీ టెస్టులు పెడుతున్నాం.
నెగిటివ్ మెథడ్లో కరెక్ట్ చేస్తున్నాం. ఈ రెండింటికి సంబంధించి డిఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. తిరుపతి స్ట్రిక్ట్నెస్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది, నోట్స్ ఉంటుంది. మీరు ఎన్ని పుస్తకాలు తిప్పినా కూడా ఇంత అద్భుతమైన నోట్స్ మీరు తెచ్చుకోలేరు. ప్రతిరోజు టార్గెట్ పెడితే 100% నువ్వు జాబ్ సాధించుకోవచ్చు. మీ లక్ష్యం ఏంటి? గ్రూప్ 2నా ఎస్జిటినా రాసుకుంటారు. మీరు జాబ్ సాధిస్తే వచ్చే లాభాలు ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జాబ్ వస్తే సోషల్ స్టేటస్ పెరుగుతుందని, కుటుంబంలో మీకు ఒక మంచి గుర్తింపు వస్తుందని, మీ తల్లిదండ్రుల ఆయుష్ పెంచగలరని, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు జాబ్ వస్తే మీ అమ్మా నాన్నలు మీ వాళ్ళ ఆయుష్ను మీరు పెంచినట్లు అవుతారు. ఎందుకంటే ఆనందంతో బతికేస్తారు. చూడండి అద్భుతంగా అవన్నీ రాసుకుంటారు, చాలా ఎక్కువ రాసుకుంటారు. ఈ ప్రయత్నం ఎవరి కోసం చేస్తున్నారు? చూడండి, మీకు జాబ్ ఎవరి కోసం చేస్తున్నారు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దీనికి ఆన్సర్ రాసుకుంటారు ఓపికగా. ఇది ఎవరు మీరు ఇది రాసుకుంటే ప్రతిరోజు టార్గెట్ ఉంటుంది. నేను దాన్ని పర్యవేక్షణ చేస్తాను. మీరు సాధించాల్సిన టార్గెట్ ఎంత? 80% లేదా 90%, 80%? చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మీరు ఎన్ని మార్కులు సాధిస్తున్నారు అంటే, ఇప్పుడు డైలీ టెస్ట్ దిగిన తర్వాత మీరు ఇంట్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ప్రతిరోజు డైలీ టెస్ట్ రాస్తారు కదా, దాంట్లో పర్సంటేజ్ వస్తుంది కదా. ఈ పర్సంటేజ్తో యావరేజ్ తీస్తే నీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చేస్తుంది. అది మీకు సాధ్యమవుతుందా లేదా తెలుసుకోండి. ఇది టార్గెట్. మీరు 85% పెడతారా, 90% పెడతారా? మీ ఇష్టం. మార్కులు ఒకవేళ తగ్గితే కారణాలు ఏంటి రాసుకోవాలి ఇక్కడ. అందుకే ఒక 10 పేజీలు. ఇంకొకటి చూడండి, ఈ దీంట్లో ఎంత అద్భుతంగా రాశారు చూసారా? ఇతను ఎంత నీట్గా, ఎంత హ్యాండ్ రైటింగ్తో ఎంత అద్భుతంగా ప్రతి పేజీ ఒక 10 పేజీలు రాశారు. ప్రతిరోజు ఏ సబ్జెక్టు ఎందుకు అనేటువంటి ఇక్కడ చూడు టేబుల్ ఇచ్చాము చూసారా? ఈ మార్కులు పెరగకపోవడానికి కారణాలు ఏంటి? శ్రీప్రజ్ఞ నుంచి మీరు ఏం ఆలోచిస్తున్నారని చేసిన తర్వాత ఒక టేబుల్ ఇచ్చాను. దీంట్లో డేట్ వేస్తారు, సబ్జెక్ట్ రాస్తారు, ఎన్ని మార్కులకు ఆ సబ్జెక్ట్ వచ్చిందో రాస్తారు. మీ టార్గెట్ 80%, 90% రాస్తారు. ఈరోజు మీకు ఎన్ని వచ్చినాయి? ఒకవేళ 50కి 40 మార్కులు వచ్చాయి అనుకోండి, ర్యాంక్ ఎంత? ఆటోమేటిక్గా మనం ప్రతిరోజు డైలీ టెస్ట్ మనం పెడుతున్నాం కదా, ప్రతిరోజు పెట్టేటటువంటి డైలీ టెస్ట్లో మార్కులు ర్యాంకులు ఎంత అనేటటువంటిది మీరు వేసుకుంటారు కదా, అక్కడ వేసుకుంటారు. ఆ తర్వాత ర్యాంకులో పర్సంటేజ్ కడతారు. ఒకవేళ తగ్గితే ఎందుకు తగ్గిందో ఇక్కడ మనం రాసుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీ పైన పర్యవేక్షణ, మిమ్మల్ని ఒక ప్రణాళికబద్ధంగా నడపడం. 250 రోజులు ఇక్కడ శ్రీప్రజ్ఞ చేతులు పెట్టండి, 100% జాబ్ కొట్టండి. ఎందుకంటే ఇది తండ్రి లాంటి బాధ్యత, తల్లి లాంటి ప్రేమను మీకు అందించాల్సిన సమయం. ఈ సమయంలో మీరు చదువుతారు, కాకపోతే ఇక్కడ ఉంటే కాస్త బెటర్గా చదువుతారు. చాలామంది 250 రోజులు గ్యాప్ రావడంతో కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది దాన్ని ఇన్ని రోజులు ఉంది కదా మళ్ళీ వద్దాంలే, మళ్ళీ చదువుతాంలే అనేటువంటి నెగిటివిటీ కూడా తీసుకున్నారు. కానీ అది పనికిరాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివారు, 2 సంవత్సరాలు డిఎడ్ చదివారు, 3 సంవత్సరాలు డిగ్రీ చదివారు, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివారు. ఇవన్నీ కూడా చదువుకే ఇంత సమయం కేటాయిస్తున్నారే, మనం ఉద్యోగం సాధించడం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం అది మీరు మర్చిపోతున్నారు. నువ్వు జాబ్ సాధించాలంటే డిఎడ్ 2 సంవత్సరాలు చేసావు కదా, ఆ 2 సంవత్సరాలు మళ్ళీ చదవాలమ్మా జాబ్ కోసం. 3 సంవత్సరాలు డిగ్రీ చేసావు కదా, ఆ 3 సంవత్సరాలు మళ్ళీ చదవాలమ్మా జాబ్ కోసం. అలా కాకుండా అకాడమిక్ స్టడీస్ అయిపోయిన వెంటనే 3 నెలల్లో జాబ్ సాధించేస్తా, 2 నెలల్లో జాబ్ సాధించేస్తా, 6 నెలలు సమయం ఎక్కువ అయిపోయింది, నేను ఏదో ఒక పని చేసుకుంటానంటే కుదరదు. పోటీ చాలా తీవ్రంగా ఉంది. కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి గవర్నమెంట్ జాబ్లోకి మీరు వెళ్ళవుతారు. మీ సంఘంలో మీ ప్రెస్టేజ్ ఎంత అద్భుతంగా మారిపోతుంది, సోషల్ స్టేటస్ మారిపోతుంది, మెంటల్ స్టేటస్ మారిపోతుంది. ఇంత అద్భుతంగా ఉండేటటువంటి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నిక రాకూడదు. కాబట్టి మొదటగా మీరు నేను చెప్పినటువంటి కేస్ స్టడీని ఇంట్లో ఉన్నా కూడా స్టార్ట్ చేయండి. మనమైతే ఇక్కడ ఇస్తాం, ఇక్కడ అద్భుతమైనటువంటి కేస్ స్టడీ, ఈ బుక్స్ అన్నీ వాళ్ళ కోసం ఇచ్చి రాయించినట్టువే. దీంట్లో ఉండేటటువంటి లోటుపాట్లన్నీ సరిదిద్దుతాం. అనుక్షణం మీ వెనకుంటాం, మీ లోటుపాట్లు ఉంటాం. ఇంకా వీలైతే మీ తల్లిదండ్రుల్ని మనం గైడ్ చేస్తాం. మీకు ఎంత సమయం కావాలి, వాళ్ళు ఏదన్నా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు లేదా చెక్ చేపిస్తాం. చాలా రకాలైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. ఒక్కొక్కరి చేత కనీసం 10 సార్లు చదివించేటటువంటి పగడ్బందీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ప్రతిరోజు మిమ్మల్ని మీరు మేల్కొల్పుకోవాలి. దానికి ఉచిత గైడెన్స్ నేను ఇస్తూనే ఉంటాను. ఎగ్జామ్ చివరి రోజు వరకు మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం అటెండెన్స్ మెయింటైన్ చేసేటట్లుగా ఉండడమే. గ్రూప్ 2 కూడా ఇప్పుడు 5 సబ్జెక్టులే ప్రిలిమ్స్లో మీరు చదివితే మెయిన్స్కి వెళ్ళిపోతారు. డిఎస్ఏలో కూడా టెట్ రాబోతుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి. పోస్టులు ఒకవేళ తక్కువగా ఉందని మీకు అనిపిస్తే ఎస్జిటీలు అయితే 100% జాబ్ సాధించుకోవాల్సిందే. రాబోయేటటువంటి మళ్ళీ ఉగాదికి మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఉంటుంది.
అంతలోగా ఉన్నటువంటి జాబ్స్ ఫిల్ చేస్తారు. కాబట్టి ఎక్కువ తక్కువ పక్కన పెట్టి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా చక్కగా చేస్తే 100% మీరు జాబ్ సాధించగలరని ఆశిస్తూ ఈ ప్లాన్ని మీరు ఇంట్లో ఉండి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. వాట్సాప్ లింక్లో జాయిన్ అయితే వాళ్ళు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. గుడ్ లక్ టు ఆల్.